పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మీకు స్తోత్రములు. రావలసిన వారందరినీ దర్శించి ప్రేరేపించి అధికమైన ఆలస్యం కాకుండా వారిని మీ సన్నిధికి తోడుకుందామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. దేవా, ఈ సమయం మంది నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడని నిష్ప్రయోజకుడని నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రం అర్హత లేనివాడును. మీరు నన్ను కరుణించి మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువు చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునండి. ఇదిగో నీ నోటి నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను ప్రభా మీరు నా పక్షంగా నెరవేర్చండి. మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. అయా, వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనం, మీ యొక్క ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకుని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ కృపను అనుగ్రహించండి. అయా, నీకు విరోధంగా రూపింపండి ఈ ఆయుధం వర్ధిల్లదని నీ వాక్యను రాయబడిన మాట ప్రకారము శత్రు కార్యాలన్నింటినీ మీరు లయపరచండి. దేవ, మీరే అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ కృప కలిగిన హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ మీ కలవరి సిలువ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 18వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో దేవుని మహిమపరిచిరి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని మహిమపరిచిరి అనే మాట కొన్ని చోట్ల రాయబడ్డట్లుగా మనము గమనించవచ్చు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనములో దేవుని మహిమపరిచిరి అనే మాట వ్రాయబడి ఉంది. మనము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో గమనించినట్లయితే దేవుని యొక్క నడిపింపు ప్రకారము పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ కూడి ఉన్న వారందరికీ వాక్యాన్ని బోధిస్తూ వచ్చాడు. ఆ వాక్యం విన్న వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుణ్ణి గణపరుస్తూ వచ్చినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. పేతురు మరల యెరూషలేమునకు వచ్చాడు. మరి యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు పేతురుతో వాదం పెట్టుకుంటూ వచ్చారు. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేశావు అని చెప్పి వాదం పెట్టుకుంటూ వచ్చినట్లుగా 11వ అధ్యాయములో మనము గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు మరి పేతురు వారికి జరిగిన విషయాలన్నీ కూడా వివరంగా చెప్తూ వచ్చాడు. ప్రభువు తనకిచ్చిన దర్శనాన్ని గురించి వారితో చెప్తూ వచ్చాడు. అలాగే మరి తాను కొర్నేలి ఇంటికి వెళ్ళి వారికి
వాక్యం బోధించినటువంటి సంగతులను వాక్యం విన్న వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని గణపరుస్తూ వచ్చినటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తూ వచ్చాడు. మరి ఆ సున్నతి పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే పేతురుతో ఎవరైతే వాదం పెట్టుకుంటా వచ్చారో వారు 18వ వచనములో, అంటే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 18వ వచనములో ఈ మాటలు విని వారేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవుని మహింపరిచిన వారుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, పేతురు ఏ విషయాలైతే చెప్తూ వచ్చాడో ఆ విషయాలన్నీ వారు విన్నారు. విని ఏం చేస్తూ వచ్చారంటే దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చారు. ఎందుకు వారు దేవుని మహింపరిచారు అంటే మనం గమనిస్తూ ఉంటున్నాం, అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు అని వారు చెప్పుకొని దేవుని మహింపరుస్తూ వచ్చారు. అంటే దేవుడు దయచేసి ఉన్నాడు కనుక వారు దేవుని మహింపరిచారు. దేవుడు అన్ని జనులకును జీవార్థమైన మారు మనసు దయచేశాడు గనుక వారు దేవుని మహింపరుస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ వారు ఎందుకు దేవుని మహింపరిచారో మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు దయచేసి ఉన్నాడు కాబట్టి వారు దేవుని మహింపరుస్తూ వచ్చారు. ప్రియులారా, మనము కూడా దేవుని మహింపరిచే వారంగా ఉండాలి. మనము కూడా మరి దేవుడు మనకు దయచేసే వాటన్నిటిని బట్టి దేవుణ్ణి మహిమపరిచే అనుభవంలో కొనసాగాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో దేవుడు ఏమి దయచేసేవాడుగా ఉన్నాడో ఎరిగి ఆయన మనకు దయచేస్తున్న వాటన్నిటిని బట్టి ఆయన మనము మహిమపరిచే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో ఆ ప్రభువు మనుషులకు దయచేసేవి ఎన్నో ఉంటున్నాయి. వాటిలో కొన్నిటిని మనము ఈ సమయంలో చూద్దాం. చూడండి, మొదటిగా కీర్తన 78:22 వచనం, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన దయచేసిన రక్షణ అనే మాట వ్రాయబడి ఉంది. ఆయన దయచేసిన రక్షణ అంటే మనుషులకు ఆయన రక్షణ దయచేసేవాడుగా ఉంటున్నాడు. మనుషులకు ఆయన రక్షణ దయచేసేవాడు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, రక్షణ అంటే శిక్ష నుండి తప్పించబడ్డం. లోకములో మనుషులందరూ పాపులుగా ఉన్నారని వాక్యములు రాయబడింది. పాపులుగా ఉన్న మనుషులందరికీ పాపాన్ని బట్టి శిక్ష ఉంది. ఆ శిక్ష ఏంటంటే పాతాళము. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. అంటే పాపం చేసిన మానవులకు పాపాన్ని బట్టి పాతాళములో శిక్ష అనేది ఉంది. ఆ శిక్ష నుండి తప్పించుకోవడమే రక్షణ. పాపులైన మానవులను పాతాళము నుండి ఎవరు రక్షిస్తారు అంటే పాపులైన మానవులకు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి ఎవరు రక్షణ దయచేస్తారు? ప్రియులారా, లోకములో ఏ మనుషుడు పాపులైన మనుషులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి రక్షించలేడు. ప్రియులారా, మరి ఎవరు రక్షిస్తారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవులను
మరి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళం నుంచి రక్షించడానికి పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకములో కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. పాపులైన మానవులందరికీ బదులుగా, అంటే పాపులైన మానవులందరూ చేసినటువంటి పాపాన్ని బట్టి యేసు ప్రభువారు పాపులకు బదులుగా ఆ సిలువలో శిక్ష భరించాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా ప్రభు గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చూడలేని వారుగా చేయబడుతూ వచ్చాడు, వికారుడైపోయినాడు, తన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి తన ప్రాణం అర్పించాడు. యేసు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరల ఒక దినము రాబోతున్నాడు. గమనించండి, పాపులైన మానవులకు బదులుగా పాపము లేని యేసు ప్రభువారు శిక్ష పొందినవాడుగా ఉన్నాడు. ఈ లోకానికి ఎంతోమంది వచ్చారు, కానీ పాపుల కొరకై పాపులకు బదులుగా శిక్ష భరించిన వారు ఎవరు లేరు. యేసు ప్రభు మాత్రమే పాపులైన మానవులకు బదులుగా శిక్ష పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువే పాపులైన మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షించేవాడు. పాపులైన మానవులకు పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాళము నుండి రక్షణ దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడుగుతారో ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు, వారిని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు, వారిని పాపం ద్వారా వచ్చే శిక్షను అనగా పాతాళం నుంచి రక్షించి పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా మరి పాపం ద్వారా వచ్చే శిక్ష నుంచి రక్షించబడకుండానే కొనసాగుతున్నారో వారు ఇప్పుడైనా మరి యేసు ప్రభువారే రక్షణ దయచేసేవాడు అనే సంగతిని గ్రహించి మరి ఆయన అంగీకరించి ఆ ప్రభు దయచేసే రక్షణ పొందుకోవాలి అని వాక్యము తెలియపరుస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ప్రభుని ఎరగకమును మనము పాపములో ఉండి పాపాన్ని బట్టి శిక్ష పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే మన కొరకు సిలువలో బలైపోయినటువంటి యేసు ప్రభును మనం అంగీకరించడం ద్వారా ఆ ప్రభు మనకు రక్షణ దయచేస్తూ వచ్చాడు. అంటే మన పాపాలను బట్టి మనం పొందవలసిన శిక్ష నుండి మనకు రక్షణ దయచేసిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రభు మనకు దయచేసిన రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభువును మహింపరచాలి. ప్రభువా, నాకు బదులుగా నీవు శిక్ష భరించి నాకు రక్షణ దయచేసావు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నానని చెప్పి ఆ ప్రభువును మనము మహిమపరిచే వారముగా ఉండాలి. గమనించండి, మన ప్రభువు మనకు రక్షణ దయచేసిన వాడుగా ఉన్నాడు. ఆయన మనకు దయచేసిన రక్షణను బట్టి ఆయన మనము మహిమపరచాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను, మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. ఈ వచనములో యెహోవా క్షేమస్థితిని దయచేసెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవా యోబునకు క్షేమస్థితిని దయచేసిన వాడుగా ఉన్నట్లు ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఆ ప్రభువు మనకు క్షేమస్థితిని దయచేసేవాడు. ఏం దయచేసేవాడు? క్షేమస్థితిని దయచేసేవాడుగా ఉన్నాడు. గమనించండి, యోబు మొదట్లో క్షేమస్థితిలోనే ఉన్నాడు. అయితే మరి అపవాది శోధించి
దేవుని యొక్క అనుమతిని బట్టే అపవాది శోధించి యోబు యొక్క క్షేమస్థితి అంతటిని పోగొట్టాడు. మరి యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనములో యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను అని వ్రాయబడి ఉంది. అంటే పూర్వము ఎలాంటి క్షేమస్థితిలోనైతే యోబు ఉన్నాడో ఆ క్షేమస్థితిని మరలా యెహోవా అతనికి దయచేస్తూ వచ్చాడు. మరి అపవాది శోధించి క్షేమస్థితిని పోగొట్టాడు. దేవుడు మరి మరలా యోబునకు క్షేమస్థితిని దయచేసిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడు అంటే ఇక్కడ రాయబడింది, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు అని. చూడండి, యోబు యొక్క స్నేహితులు యోబును కొంత బాధ కలిగించిన వారుగా ఉన్నారు. బాధ కలిగించిన తన స్నేహితులకు మేలు కలగాలని యోబు ప్రార్థన చేస్తూ వచ్చాడు. బాధ కలిగించిన తన స్నేహితులకు మేలు కలగాలని యోబు ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ విధానం అనేది యేసు ప్రభు యొక్క విధానం. యేసు ప్రభు వారు మరి తన్ను హింసించిన బాధించినటువంటి వారి విషయమై తండ్రి అయిన దేవునికి ఆ సిలువలో ఏమని ప్రార్థన చేశాడు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. చూడండి, తను బాధించిన వారిని శిక్షించొద్దు, వారిని క్షమించు అంటే వారికి మేలు చేయి ప్రభు అని తండ్రికి ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఎలాంటి విధానం కలిగి ఉన్నాడో అలాంటి విధానం యోబులో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు మరి దేవుడు యోబునకు క్షేమస్థితిని మరలా దయచేస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి దేవుడు మనకు క్షేమస్థితిని దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము మరి క్షేమస్థితిని పొందుకోవాలి అంటే ప్రభు యొక్క విధానములో మనం ఉండాలి. అంటే ప్రభు యొక్క మనస్సు కలిగి ఉండాలి, ప్రభు యొక్క గుణాన్ని కలిగి ఉండాలి, ప్రభు యొక్క లక్షణము కలిగినటువంటి వారంగా మనం కొనసాగాలి. మనము ప్రభు యొక్క లక్షణాలను కలిగి ప్రభు యొక్క విధానముల్లో మనం కొనసాగుతూ క్షేమమును పొందుకోవాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. గమనించండి, ప్రభు యొక్క లక్షణాలు మనలో ఉన్నప్పుడు ఆ ప్రభు మనకు క్షేమస్థితిని దయచేస్తాడు. ప్రియులారా, మనము ఆయన యొక్క లక్షణాలను కలిగి ఉండి క్షేమస్థితిని పొందుకోవాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, ఆ ప్రభువు మనకు క్షేమస్థితిని దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు దయచేస్తున్న క్షేమస్థితిని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే మూడో విషయాన్ని మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఈ వచనములో అందరికీ ధారాళముగా దయచేయువాడు అని రాయబడింది. ఆ ప్రభువు అందరికీ ధారాళముగా దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన ఏమి దయచేస్తాడు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగాలి అని చెప్పి రాయబడింది. అంతేకాదు, అడిగేవాడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగాలి అని చెప్పి 6వ వచనములో రాయబడింది. అంటే ఏదైతే కొదువుగా ఉందో మరి దాని విషయమై దేవుణ్ణి విశ్వాసముతో అడగాలి.
అడిగితే ఆయన ధారాళముగా దేన్నైతే మనం అడుగుతున్నామో దాన్ని దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో జ్ఞానం మనకు కొదువుగా ఉంటే మనము దేవుని విశ్వాసముతో అడగాలి. అడిగితే ఆయన జ్ఞానమును మనకు దయచేస్తాడు. మనకు జ్ఞానం అవసరం. మన జీవితంలో ప్రభు ప్రజలంగా శత్రువు చేత మోసపరచబడకుండా కాపాడబడాలంటే మనము జ్ఞానం కలిగిన వారంగా ఉండాలి. అజ్ఞానంగా మనం ఉంటే శత్రువు సులువుగా మనల్ని ఏం చేస్తాడు? మోసం చేసి పాపంలో పడేస్తాడు. కాబట్టి మనకు దైవికమైన జ్ఞానం అవసరం. మరి ఆ దైవికమైన జ్ఞానం మనం కొదువుగా ఉంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వాసముతో అడగాలి. దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని మనకు దయచేస్తాడు. అలాగే మరి మనకి ఏ కొదువు ఉన్నప్పటికీ, ఎలాంటి కొదువు మనకున్నప్పటికీ దాని విషయమై దేవుని మనం అడగాలి. మనకు మరి ఆరోగ్యం కొదువుగా ఉంటే ఏం చేయాలా? దేవుని విశ్వాసముతో అడగాలి. అడిగితే దేవుడు మనకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. అలాగే మరి మనకు ఆర్థికపరమైన కొదువు ఉందనుకోండి, దాని విషయమై కూడా దేవుణ్ణి విశ్వాసంతో అడిగితే దేవుడు మనకు మరి దయచేసేవాడుగా ఉంటాడు. అలాగే మరి మన జీవితంలో ఇంకా ఎలాంటి కొదువ మనం కలిగి ఉన్నప్పటికీ మనము దేవుని విశ్వాసంతో అడిగినప్పుడు మనం అడుగుతున్నటువంటి దాన్ని ఆయన దయచేస్తాడు. ప్రియులారా, మనకు కొదువుగా ఉన్న వాటిని మనకు ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. విశ్వాసముతో ఆయన మనము అడిగినప్పుడు ఆయన మన కొదువుగా ఉన్న వాటిని దయచేసేవాడుగా ఉన్న దాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే మహిమపరచాలి. ప్రియులారా, గమనించండి, మరి ఈ లోకములో మనకు కొదువులనేవి ఉంటాయి. జ్ఞానము కొదువుగా ఉండొచ్చు, అలాగే మరి ఆరోగ్యం కొదువుగా ఉండొచ్చు, అలాగే ఆర్థికపరమైనటువంటి కొదువు అనేది మనకు ఉంటుంది. ఇంకా అనేక రకాలైన కొదువులు ఈ లోకంలో ఉన్నాయి. అయితే ఒక దినం రాబోతుంది, మనము మరి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తూ ఆయనలో కొనసాగుతూ ఉంటే ఒక దినాన ఆ ప్రభు యొక్క రాజ్యానికి మనం చేరతాం. పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాము. పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత అక్కడ మనకు ఏ కొదువ ఉండదు. మన జీవితంలో ఏ కొదువ లేని పరలోక రాజ్యములో ఒక దినాన మనం ప్రవేశిస్తామనే నిరీక్షణ ఆ ప్రభు మనకిచ్చిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆ ప్రభుని ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. ప్రియులారా, గమనించని ఈ సమయంలో దయచేసి ఉన్నాడు అని, అంటే దేవుడు దయచేసి ఉన్నాడని మరి వాళ్ళు ఏం చేశారంటే దేవుని మహింపరుస్తూ వచ్చారు. మన దేవుడు దయచేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ఏమి దయచేసేవాడుగా ఉన్నాడో 3 విషయాలను చూస్తూ వచ్చాం. ఒకటి, మనకు ఆయన రక్షణ దయచేసిన వాడుగా ఉన్నాడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు రక్షణ దయచేసిన వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. రెండవది, క్షేమస్థితిని దయచేసేవాడుగా ఆయన ఉన్నాడు. మనము ప్రభు యొక్క లక్షణములు కలిగి కొనసాగుతూ ఉన్నప్పుడు మనకు ఆయన క్షేమస్థితిని దయచేసేవాడుగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. మూడవది, మనకు ఏదైతే కొదువుగా ఉందో దాని విషయమై దేవుణ్ణి మనం విశ్వాసముతో అడిగితే వాటిని మనకు దయచేసేవాడుగా ఆయన ఉన్నాడు. కొదువుగా ఉన్న వాటిని మనకు దయచేసేవాడు. కాబట్టి మనం ఆయన్ను మహిమపరచాలి. రక్షణ దయచేశాడు గనుక ఆయన మనం మహిమపరచాలి. క్షేమస్థితిని దయచేసేవాడుగా ఉన్నాడు గనుక ఆయన మనం మహిమపరచాలి. అలాగే మరి మనకు ఏవైతే కొదువుగా ఉన్నాయో వాటిని మనకు ఆయన దయచేసేవాడుగా ఉన్న దాన్ని బట్టి కూడా ఆయన మనం మహింపరిచే వారముగా ఉండాలి. ఈ సమయంలో ఈ మాటలను ఆధారం చేసుకుని మనము
ఒకరి తర్వాత ఒకరు ప్రభువుని ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారు బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.